అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల అనేక అణుకేంద్రాలకు నష్టం వాటిల్లినప్పటికీ ఇరాన్ నెలల్లోనే సుసంపన్నమైన యురేనియం ఉత్పత్తిని తిరిగి ప్రారంభించగలదని ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ IAEA హెచ్చరించింది. దాడుల వల్ల నష్టం జరిగినప్పటికీ కూడా ఇస్లామిక్ రిపబ్లిక్ అణు మౌలిక సదుపాయాలు ఇప్పటికీ ఉన్నాయని, కొన్ని నెలల్లోనే దాన్ని మునుపటి సామర్థ్యాలకు తిరిగి ప్రదర్శించగలదని IAEA చీఫ్ రాఫెల్ గ్రాసీ పేర్కొన్నారు. జూన్ 13న ఇరాన్ అణు సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ ప్రారంభించిన తరువాత పశ్చిమాసియా మొత్తం ఉలిక్కిపడింది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని అమెరికా, ఇజ్రాయెల్ ఘంటాపథంగా చెప్పాయి కూడా. ఇరాన్ అణు కార్యక్రమానికి ఉపయోగించే 3 కీలక కేంద్రాలపై బాంబు దాడి తర్వాత అమెరికా యుద్ధం ముగిసినట్టుగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం అణ్వాయుధ స్థావరాలు పూర్తిగా నాశనమయ్యాయని, ఇరాన్ అణు కార్యక్రమం ఇక పనికి రాకుండా పోయిందని తేల్చి చెప్పారు. అదే సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘీ కూడా అణు కేంద్రాలపై దాడి తీవ్రమైంది అని తేల్చి చెప్పారు. అయితే తాజాగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ గ్రోసీ మాట్లాడుతూ ఇరాన్ అణు కార్యక్రమానికి కొంత నష్టం జరిగినా ఇప్పటికీ నిలిచే ఉందన్నాడు. కొన్ని నెలల్లోనే సెంట్రిఫ్యూజులు తిరుగుతూ సుసంపన్నమైన యురేనియాన్ని ఇరాన్ ఉత్పత్తి చేయగలదని అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ చాలా విస్తృతమైన ప్రతిష్టాత్మకమైన వ్యవస్థలను నిర్మించిందని, ప్రస్తుత దాడుల్లో కొంత ఇబ్బంది కలిగినా సాంకేతికత పరంగా చాలా అడ్వాన్స్డ్ స్థాయిలో ఉందన్నాడు. ఇరాన్ దాడులకు ముందు దాని అంచనా వేసి 408.6 కిలోలు 900 పౌండ్ల అధిక సుసంపన్నమైన యురేనియం నిల్వలో కొంత భాగాన్ని లేదా అన్నింటినీ తరలించగలిగిందా లేదా అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. యురేనియం 60% వరకు సుసంపన్నం చేసినట్టు తేలింది. పౌర వినియోగ స్థాయి కంటే ఎక్కువగా ఉత్పత్తి చేశారని IAEA నిర్ధారించింది. ఆయుధ గ్రేడ్ కంటే తక్కువగా ఉన్నా ఆ పదార్థం మరింత శుద్ధి చేస్తే 9 కంటే ఎక్కువ అణు బాంబులను ఉత్పత్తి చేయొచ్చని భావిస్తున్నారు. అయితే ఆ యురేనియం ఇప్పుడు ఇరాన్లో ఎక్కడుందో తమకు తెలియదన్నాడు. IAEA దాడిలో కొంత నాశనమైనా కొన్నింటిని తరలించి ఉండొచ్చన్నారు. కాబట్టి మొత్తం వ్యవహారంపై స్పష్టత రావాలన్నాడు. ప్రస్తుతానికి ఇరాన్ చట్టసభ సభ్యులు IAEAతో సహకారాన్ని నిలిపివేయాలని ఓటు వేశారు. దెబ్బతిన్న ప్రదేశాలను, ముఖ్యంగా ప్రధాన యురేనియం సుసంపన్న కేంద్రమైన ఫోర్డోను సందర్శించాలన్న గ్రోసీ అభ్యర్థనను ఇరాన్ తిరస్కరించింది. అక్కడ ఏముందో, అది ఎక్కడుందో, ఏం జరిగిందో నిర్ధారించే స్థితిలో మనం ఉండాలని గ్రోసీ అన్నాడు. తాజాగా ఇరాన్పై ఆంక్షలను ఎత్తివేసే ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీని తీవ్రంగా విమర్శించాడు. ఇరాన్ ఆందోళనకరమైన స్థాయికి యురేనియంను సుసంపన్నం చేస్తుంటే తాము మళ్లీ ఇరాన్పై బాంబు దాడి చేయడాన్ని పరిశీలిస్తానని హెచ్చరించాడు. అవసరమైతే ఇరాన్ అణుస్థావరాలపై కొత్తగా బాంబు దాడి చేసే అవకాశం గురించి అడిగినప్పుడు ఇరాన్పై మళ్లీ దాడి చేయడాన్ని తాను తోసిపుచ్చలేదని ట్రంప్ వైట్ హౌస్ వార్తా సమావేశంలో అన్నాడు. అయితే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరికలకు భయపడదు అన్నాడు సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ. దాడులతో అమెరికాకు ఇరాన్ కర్రుగాల్చి వాత పెట్టిందని, ఇంకోసారి అగ్రరాజ్యం తమ జోలికి రాదన్న భావనను ఖమేనీ వ్యక్తం చేశాడు. ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదని తేల్చి చెప్పాడు.